హైదరాబాద్ బస్ భవన్లో ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. రేపటి నుంచి యథావిధిగా అద్దె బస్సులు నడవనున్నాయి. కొన్ని సమస్యలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకువెళ్లగా వాటిని వారం రోజుల్లో పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వాటి పరిష్కారం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. సంక్రాంతికి కూడా ఫ్రీ బస్ సర్వీస్ అందుబాటులో ఉంటుందని, స్పెషల్ బస్సులను కూడా నడుపుతామని తెలిపారు. ఉచిత ప్రయాణంతో తమ బస్సులకు ఇబ్బంది కలుగుతుందని అద్దె బస్సుల యజమానులు రేపటి నుంచి సమ్మె ప్రకటించారు. ఇవాళ ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో చర్చలు సఫలం అవ్వడంతో సమ్మె ఉండదని ప్రకటించారు. వాళ్ళు ఈ మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత కొంత ఇబ్బంది పడుతున్నారని చెప్పి మా దృష్టికి వాళ్ళు కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. డెఫినెట్లీ ఆ సమస్యలన్నీ కూడా మన హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి పరిష్కారం చేయడానికి వాళ్ళతోనే ఒక ఒప్పందం కుదిరింది. సో వాళ్ళు యథాస్థితి రేపటి నుంచి కూడా వాళ్ళు బస్సు నడుపుతాను అని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. సో ఎటువంటి సమ్మె కానీ ఏం లేదు.